భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ అజెండాగా మారింది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధంగా పరిమితమై ఆ కోణంలోనే ఆలోచిస్తే సమస్య పక్కదారిన పట్టినట్టు అవుతుంది. అసలు లక్ష్యం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం, వాళ్ళను సమూలంగా నిర్మూలన చేయాలి. మనం ఆధునిక సాంకేతిక యుగంలో జీవిస్తా ఉన్నాం. ఉపగ్రహాల వ్యవస్థ ఉన్నది, సమాచార వ్యవస్థ శరవేగంతో అందజేసేటువంటి దశలో ఉన్నారు. అభివృద్ధి చెందినటువంటి దేశాల చేతుల్లో సమాచారం అంతా ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏమి జరుగుతున్నది అనేది. భారతదేశంలో కావచ్చు, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటిది కావచ్చు. తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేయడం అనేది ఒక ఆయుధంగా ఇవాళ ఎంచుకుంటున్నారు. దాన్ని అది తప్పు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం పడుతుంది. కానీ ఆధునిక సమాచార యంత్రాంగం ఉన్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, అది అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, వాళ్ళకు వాస్తవాలు తెలుసు. అధికారికంగా ఏ సమాచారం వెల్లడించబడుతుందో దాన్ని మనం విశ్వసించాలి. అనధికారికంగా వచ్చేటువంటి సమాచారాన్ని కాస్త ఆలోచించి బేరీజు వేసుకొని అధికార సమాచారంతో సరిపోల్చుకొని తర్వాత మనం దాన్ని నమ్మాలి. 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. నా వరకు నేను అక్కడ ఏం జరుగుతున్నది, ఎన్ని డ్రోన్స్ వచ్చాయి, ఎన్ని డ్రోన్స్ ను కూలగొట్టారు, రాకెట్ వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది, అంతరిక్ష భద్రతా వ్యవస్థ ఎలా పనిచేస్తున్నది, ఇవన్నీ నాకు మించినటువంటి విషయాలు. అంత పరిజ్ఞానం నాకు లేదు. పెద్దలు కొన్ని సమాచారం వారి అనుభవంతో వారు చెప్పారు. నేను నా దృక్పథం అంతా పహల్గాంలో ఎవరిని, అమాయకుల్ని 26 మందిని చంపేశారు. ఇలాంటి ఘటనలు గతంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. భారతదేశంలో జరిగాయి. అది ముంబై లేకపోతే హైదరాబాదా, పార్లమెంట్ మీద దాడా, మనం అనుభవిస్తున్నాం. దానివల్ల ప్రాణ నష్టం, అభివృద్ధికి అవరోధం, దేశం డిఫెన్స్ మీద ఎక్కువగా వ్యయం చేసి ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎదురు అవుతున్నది. ఇలాగే ప్రపంచంలో అనేక దేశాలు, అమెరికాతో మొదలుకొని అనేక దేశాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్తో సహా. పాకిస్తాన్ ఏమీ అతీతం కాదు. వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అది వాళ్ళ మీదనే తిరగబడతా ఉంది. వాళ్ళ దేశంలో దాదాపు 4-5 వేల మంది గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఉగ్రవాదుల చేతుల్లో మహిళలు గాని, పిల్లలు గాని, పౌరులు గాని చనిపోయారు. వాళ్ళు ఆ దేశంలో ఎవడు పోయి పెట్టుబడులు పెట్టరు. ఆ దేశంలో ఉత్పత్తి రంగం అభివృద్ధి కాదు. మరి ఉపాధి ఎలా వస్తుంది? నిరుద్యోగులు ఏం కావాలి? యువత భవిష్యత్ ఏంటి? విద్యా సౌకర్యాలు ఏంటి? ఆరోగ్య ఆ దేశం ఇవాళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఒక దిగువ స్థాయిలో ఉన్నది, అత్యంత వెనుకబడి ఉన్నది. మధ్యస్థ దేశాల్లో భారతదేశం ఉన్నది, అదేమో బాగా వెనుకబడినటువంటి దేశాల్లో ఉన్నది. అంటే ఈ రోజు ఉగ్రవాదం అనేటువంటిది భారతదేశం ప్రపంచంతో పాటు పాకిస్తాన్ కూడా శత్రువే, పాకిస్తాన్ ప్రజలకు కూడా శత్రువే. అందువల్ల పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వాళ్ళ దేశం అభివృద్ధి చెందాలన్నా, వాళ్ళ దేశంలో ప్రజలకు ప్రాణరక్షణ ఉండాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా ప్రపంచంలో గుర్తింపు. పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులను బలపరిచే, పెంచి పోషించే దేశంగా దానికి ముద్రపడిన తర్వాత ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కి ఎలాంటి స్థితి ప్రపంచ
రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నది. ఉమ్. పాకిస్తాన్ కూడా అంతే ఉన్నది. మరి ఈరోజు అలాంటి స్థితి కొనసాగితే ఆ దేశ భవిష్యత్తు ఏంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ దేశ ప్రజలు కూడా. మనం ఈరోజు యుద్ధం కోసం యుద్ధం చేయడం లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశం ఇవాళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రపంచంలోని ఉవ్వెళ్ళూరుతున్నటువంటి దేశం. ఇవాళ 3వ స్థానానికి వచ్చింది, ఇంకా వీలైతే 4వ స్థానానికి అదే 2వ స్థానానికి ఎదగాలని ఉపలాట పడుతున్నాం, ఆశపడుతున్నాం. మనం ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి గజ్జాలు పెట్టుకుంటే, యుద్ధాలు పెట్టుకుంటే మనం అభివృద్ధి ఎలా చెందుతాం? కానీ మనం పెట్టుకోవట్లేదు కదా సార్. అనివార్యమైనటువంటి నెట్టబడింది. అంతే కదా. ఉగ్రవాదులు చేస్తున్నటువంటి దుశ్చర్యల వల్ల, ఆటవిక చర్యల వల్ల ఈరోజు అనివార్యంగా పాకిస్తాన్ ప్రాంతంలో పర్యాటకం కూడా అభివృద్ధి చెందింది. గత ఎన్నో సంవత్సరాలుగా కూడా అక్కడ చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు యువత కావచ్చు, అక్కడ స్థానికులు. ఇప్పుడిప్పుడే మళ్ళీ పర్యాటకం కోలుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చి ఇట్లాంటి దుశ్చర్య చేయడం, ఇదంతా కూడా దెబ్బ కొట్టడమే కదా, కావాలనే కదా. అదే నేను అంటున్నది. అభివృద్ధికి బద్ధ శత్రువు ఉగ్రవాదం. అది పాకిస్తాన్ లో అయినా భారతదేశం అయినా. భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్.